రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక సంబంధించినటువంటి సకల సౌకర్యాలు అసంపూర్తిగా ఉండడం వల్ల అనేక రకాలుగా ఎవరైనా మృత్యువాత పడితే ప్రజలు వారి కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి నగర కమిషనర్ గారికి డిహెచ్పిఎస్ పక్షాన మరి విన్నవించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నగర కమిషనర్ గారు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి కొంత క్లీన్ చేయించడం మంచిదైనప్పటికీ ఇంకా అనేక సౌకర్యాలు, ఉదాహరణకు గతంలో ఉచిత దహన సంస్కారాలు అంత్యక్రియలు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోనే నిర్వహించేది. ఇప్పుడు కట్టెలు కానివ్వండి, బొంద దవ్వడం కానివ్వండి, ఇంకా ఇతర సామాగ్రి కోసం దాదాపు 15,000 నుంచి 30,000 వరకు కొంతమంది బయటి వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు మరి ఈ 30,000 రూపాయలు తీసుకోవడం నిజంగా దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ పాత పద్ధతులనే కొనసాగించాలి ఈ దహన సంస్కారాలు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ పరికరం సంబంధించినటువంటి గ్యాస్తో నడిచే శవాలు దహనం చేసే యంత్రం మరి పూర్తిగా శిథిలావస్థకు చేరి తుప్పు పట్టిపోయే పరిస్థితి ఉంది. మరి దానికోసము దాదాపు ఒక 30 లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తే మరి దానికోసం ఒక షెడ్ నిర్మించడానికి 60 లక్షలు ఏర్పాటు చేశారు. మరి గతంలో 2 పర్యాయాలు మరి దీనికి సంబంధించినటువంటి వరదల్లో బీభత్సం సృష్టిస్తే కాంపౌండ్ వాళ్ళు కూడా లేకుండా పోయింది. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ నెలకొకసారి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి దీన్ని ఒక గ్రీనరీ లాగా ఏర్పాటు చేసి ఎవరైనా మృత్యువాత పడితే బంధువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నగరపాలక సంస్థ ఉంది, పాలకుల పైన ఉంది. ఇక్కడికి రావాలంటేనే భయం అయితే ఉన్నది. కొంతమంది చీకట్లో దహన సంస్కారాలు చేస్తే లైట్లు వెలిగే పరిస్థితి లేదు, రోడ్డు కూడా సరిగా లేదు, చివరికి తాగనికి కూడా మంచినీటి సౌకర్యం లేదు. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మేము డిహెచ్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రోడ్ వేయాలి. అదేవిధంగా గంగానగర్ నుంచి శ్మశాన వాటిక వచ్చేంత వరకు సింగరేణి యాజమాన్యం కూడా దృష్టి సారించి లైట్లు ఏర్పాటు చేయాలి. ఈ కట్టెలకు కానీ, బొందకు కానీ, శ్మశాన వాటికలో మృతి చెందినటువంటి వారికి దహన సంస్కారాలకు నగరపాలక సంస్థ కానీ అదేవిధంగా సింగరేణి యాజమాన్యం కూడా స్పందించవలసిన అవసరం ఉంది. వెంటనే సంబంధించినటువంటి నగర కమిషనర్ గారు కూడా ఇక్కడ పర్యవేక్షించి ఇక్కడ మృత్యువాత పడ్డటువంటి బంధువులు ఎవరైతే వస్తారో వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము డిహెచ్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోదావరి కనిలో గోదావరి ఒడ్డుకున్నటువంటి శ్మశాన వాటికలో చెత్త చెదారంతో నిండి ఉన్నది. దాన్ని కమిషనర్ గారు వచ్చి చూసి ఈ యొక్క చెత్త చెదారాన్ని లేకుండా అదేవిధంగా ఇక్కడ నల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మేము కమిషనర్ గారికి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఒకసారి టూరు లాగా రాజమండ్రికి పోయి చూసి వస్తే రాజమండ్రిలో ఆ శ్మశాన వాటిక ఏ పద్ధతిలో ఉందో ఆ పద్ధతిలో ఇక్కడ తయారు చేయాలని కమిషనర్ గారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం దళిత హక్కుల పోరాట సమితి తరఫున. కనుక మనం ఇక్కడ నిధులున్నాయి, విధులు కనుక జరుగుతలేవని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ నిధులను ఖర్చు పెట్టాలంటే మీరు వచ్చి చూసి ఇక్కడ ఏమేమి సౌకర్యాలు లేవో ఈ అసౌకర్యంగా ఉన్నదాన్ని సౌకర్యంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరి కమిషనర్పై ఉంది అని మేము భావిస్తూ ఉన్నాం. కనుకనే మేము ఏమంటున్నామంటే ఒకసారి వెళ్ళి చూసేస్తే అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా అక్కడ ఉంటే మరి ఇక్కడ కూడా అదేవిధంగా నిధులు ఉన్నాయి కనుక ఆ పరిస్థితులను ఇక్కడ తీసుకువచ్చి ఈ యొక్క ఇక్కడ వచ్చే ప్రజలకు ఆహ్లాదకరంగా ఎవరైతే మనిషి చనిపోతే విచారణలు ఉంటారు ఆ విచారణ అనేది ఇక్కడ ఆహ్లాదంగా ఉంటే కొంత మార్పు జరుగుతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత విచారం కొద్దిగా వస్తారు, కానీ ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం చూసిన తర్వాత వాళ్ళ విచారణ అనేది కొంచెం బాధలో పోతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. కనుకనే మేము మా పర్సనల్గా విజ్ఞప్తి మా దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క శ్మశాన వాటికలో ఏదైతే నీళ్లు ట్యాప్లు అరేంజ్ చేసి ఈ చెత్త చెదారం లేకుండా అదేవిధంగా ఇక్కడున్న శ్మశాన వాటికలో ఏర్పాటు చేసే కర్రలు కానీ బొంద కానీ ఇతరత్ర ఏది ఉన్నా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా దళిత హక్కుల పోరాట సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.